క్రైస్తవ మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన యేసయ్య పేరట వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో దేవుని యొక్క పౌరుషం ఎలాగుంటుందో చూద్దాం. అధికారం ఉన్నటువంటి వానికి, కొంచెం అంతో ఎంతో చెయ్యి లేపగలిగేంత బలం ఉన్నటువంటి వానికి మనం చూసినట్లయితే వాళ్ళ భూమి మీద నిలబడరు. వాళ్ళకున్నటువంటి ఆ బలాన్ని, అధికారాన్ని చూసుకొని ఎక్కడో ఉంటారు. మనకు తెలిసింది అది, ఎక్కడో ఉంటారు. మరి మనకు తెలిసిన ఈ మనుషులే ఎక్కడో ఉంటే, దేవుని పౌరుషము ఎక్కడ ఉండాలి? అది కాకుండా ఈ దేవుని పౌరుషమే సహించటం, తట్టుకోవటం కష్టం. అటువంటిది ఇదే దేవుని పౌరుషము ఒకవేళ మనుషుల మీదకి వచ్చి పడ్డదనుకోండి, ఏమైపోతారంటే లేఖనాల్లో చూద్దాం. మొదటిగా ఈరోజు మన దేవుని వాగ్దానంలో ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 9వ వచనం. వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడనైన యెహోవాకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. ఈ వచనంలో మన ఈరోజు దేవుని వాగ్దానము, నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడను. దేవుని రోషాన్ని ధ్యానించుకుందాం. చెప్పుకున్నట్లుగా మనుషులకు ఉన్నటువంటి ఆ పౌరుషము, ఆ రోషాన్ని మనం చూస్తే వాళ్ళకున్న అధికారం చేత, వాళ్ళకున్న బలము చేత ఎక్కడో కూర్చొని ఎక్కడో ఉంటారు. వాళ్ళకున్నటువంటి బలం చేత నన్ను ఎవరు ఏం చేయలేరు, పైపెచ్చు నేనే ఏదైనా సరే చేయగలుగుతా, నాకున్న బలంతో, నాకున్నటువంటి అధికారాన్ని చూపించి ఏదైనా సరే చేయగలుగుతా అని వాళ్ళు పైకెక్కి కూర్చుంటారు. నెత్తి మీద కావచ్చు, లేకపోతే ఆకాశంలో కావచ్చు, అంత ఇది ఉంటుంది. మరి దేవుని పౌరుషము మీ ముందు మీకు విరోధిగా ఉన్నటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, వాడి మీద ఉంటే ఏం జరుగుతుందంటే వెనక్కి తిరిగి చూస్తే దేవుని ఉగ్రత, ఆ పౌరుషము ఇక తరాల వెంబడి తరాలు చెప్పుకుంటూనే ఉంటారు. అంత కీడు, అంత నాశనం, అంత ఉగ్రత పాలైపోయినాడు అని దేవుని శాపాన్ని, ఉగ్రతను పొందుకున్నటువంటి వాళ్ళ గురించి మనం చెప్పుకుంటా ఉంటాం. ఇది మనుషులు చేసింది అయితేనేమో మహా అయితే ఒక 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు తర్వాత మర్చిపోతారు. 10 సంవత్సరాల దాకా కూడా అవసరమే లేదు, 2-3 ఏళ్ళు మర్చిపోతారు. దేవునిదైతే తరముల వెంబడి, సంవత్సరాలను కూడా చెప్పకూడదు కానీ తరముల వెంబడి తరములు దేవుని యొక్క ఆ పౌరుషాన్ని గుర్తు చేసుకొని దేవుడు ఏమన్నా చేసిండా, దేవుని యొక్క శక్తి ఏమన్నా పనిచేసిందా? దేవుడు అంటే దేవుడే. యెహోవాకు నేను రోషము గల దేవుడనని ఆయన చెప్తా ఉన్నాడు. ఈ దేవుని ప్రజల ముందు నిలబడినటువంటి వాడు ఒకనొకప్పుడు ఏమని ఆలోచన చేసిందంటే, నిర్గమకాండము 15వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంది.
8వ వచనంలో నాకున్నటువంటి మంది మార్బలం, నాకున్నటువంటి బలగాన్ని తీసుకొని వాళ్ళని కలుసుకున్నానంటే ఏ ఒక్కడిని కూడా వదిలిపెట్టాను నేను అని మొత్తల కల్లి స్లాబ్ కల్లి చూసుకొని ఎర్రి మాటలు మాట్లాడుతూ ఉంటారు చూడండి. అటువంటి వాళ్ళు ఏం ఆలోచన చేశారో చూడండి. తరిమేదను, కలిసి కొనియదను, దోపుడు సొమ్ము పంచుకొనియదను, వాటి వలన నా ఆశ తీర్చుకొనియదను, నా కత్తి దూసేదను, నా చెయ్యి వారిని నాశనము చేయనని శత్రువు అనుకొనేను. నా చెయ్యి ఏం చేస్తుందంటే వాళ్ళని తరుముకొనియదను, కలిసేదను, వారిని నాశనం చేసేదను. ఇలాగా చేయనటువంటి ఆలోచన అనేది లేదు. అన్ని ఆలోచనలు శత్రువు ఏం చేసిందంటే దేవుని చేత ఆయన పరిశుద్ధమైన ఆత్మ, అపవిత్రమైనది కాదు, పవిత్రమైనది, ఆ పవిత్రమైన ఆత్మ చేత నింపబడినటువంటి ఒకనొక పవిత్రమైన జనము నడిచిపోతా ఉంటే వారిని నేను కలుసుకొని వాళ్ళని కత్తి పాలు చేస్తా, కత్తికి వారిని అప్పచెప్తా అని శత్రువు అనుకున్నాడంట. మనకి కూడా ఈ చుట్టుముట్టు ఉండేటోళ్ళు ఇట్లాగే అనుకుంటారు. వాని బతికేదండి, వానిది ఏముంది, వానికి లింగం మెతుకులేదు, వానిది ఏముంది, చేతులు పని చేస్తేనే సాయంత్రానికి తినడానికి, వెనక ముందు ఏమీ లేదు. ఇట్లాగ అనుకునేటువంటి వాళ్ళు అబ్బో ఎంతో మంది ఉంటారు. అంతమందిని కూడా ఆలోచన లేకుండా సమూల ధ్వంసం చేసేస్తాడు దేవుడు. ఆయన రోషము ఆయన ప్రజల పక్షంగా జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆయన ప్రజల ముందు నిలిచినటువంటి ఆయన శత్రువులు నశించిపోతారు. సంవత్సరాల తర్వాత కాదు, తరముల వెంబడి తరములు గతించిపోతున్నా సరే ఆ దేవుని శక్తి చేత దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని దేవుని ప్రజలు జ్ఞాపకం పెట్టుకుంటారు. ఇప్పుడు మనం చదువుకోవట్లే దేవునికి స్తుతి కలుగును గాక. తరాలు గడిచిపోయినాయి, ఈ శత్రువులు ఆలోచన చేస్తా ఉన్నారు. పోతే ప్రాణం ఎక్కడికి పోతారు? వాళ్ళని తరిమి కలుసుకొని వాళ్ళు దోచుకున్న సొమ్ము అంతా కూడా నేను తిరిగి తీసుకుంటా, వాళ్ళని కత్తికి అప్పచెప్పి ఈ మటన్ షాప్లో ఏలాడదీస్తారు చూడండి, పీసులు మటన్ పీసులు ఏలాడదీస్తారు కదా, అట్లాగా కత్తికి వాళ్ళని ఏలాడదీస్తా అని చెప్పనని శత్రువు అనుకున్నాడంట. ఈ ఆలోచనలు చేసేటోళ్ళు ముందు నిలబడి ఈ వాక్యాన్ని చదివినా సరే, ఇదే మాటలో మీ ముందు చదివినా సరే, ఏమి ఎలాగైతే పైకి కిందకి అంటా ఉన్నది అట్లాగా మీ హృదయాన్ని కలవరానికి గురి కానియొద్దు. ఈ వచనాలే మీ శత్రువులు మీ ముందు నిలబడంటే ఏమాత్రం కూడా కలవరానికి గురి కావద్దు. ఏమంటారు? నీదెంత, నీ బతుకెంత, నీ ఆలోచన ఎంత, నీ కథ ఎంత, నీ వ్యవహారం ఎంత ఇలాగా మాట్లాడతారు. నేను ఎంత అని నాకు తెలుసు నాకు. నా వెంబడి ఉన్నటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడుగా, కనపడని ఆయన గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నా. నేను ఎంతైనా సరే ఆయన మాత్రం అంత ఆయన ఎంత అంటే ఆకాశం అంత. ఆయన నాకేం చేస్తాడంటే అంత ఇంత అని మాటలు తీసి మాట్లాడుతూ ఉన్నావు కదా, నిన్ను ఇంత కూడా లేకుండా చేయడానికి సమర్థుడు ఆయన. ఈ మాటలు మన హృదయంలో ఉండాలి. అమ్మో, ఈ మాటలు మన హృదయంలో ఉండాలి. ఇంత కూడా లేకుండా నిన్ను చేస్తాడు ఆయన. అంతటా ఆయన ఆకాశం అంత దేవుడు ఆయన. అంతవరకు ఉన్నది ఆయన శక్తి.
ఆయన నిన్నేం చేస్తాడంటే ఇంత లేకుండా చేస్తాడు అని విశ్వాసం మన హృదయంలో నిలుపుకోవాలి. ఎందుకంటే నీ దేవుడనైన యెహోవా నాకు నేను రోషము కలిగిన దేవుడను. శత్రువుల విషయంలో ప్రతిదండన తప్పక చేసి తీరుతా. ఈ మాట మాట్లాడినటువంటి వాళ్ళకి పట్టినటువంటి దుర్గతి ఏంటో తెలుసా? ఈ మాటలు మాట్లాడినటువంటి వారికి దేవుడు కలుగజేసినటువంటి ప్రతిదండన ఏంటో తెలుసా? 14వ అధ్యాయము నిర్గమకాండము 14వ అధ్యాయము 25వ వచనంలో ఉంది. వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతకుముందు వాళ్ళ మాట ఎలాగుంది? నాకున్న కత్తికి వాళ్ళని అప్పచెప్తా, వాళ్ళని కలుసుకుంటా, ఎటు పరిగెత్తినా సరే వాళ్ళని తరిమి కలుసుకొని వాళ్ళ చేతులు ఉన్నవన్నీ ఓడబీగుతా అని చెప్పినని గర్వాపు మాటలు మాట్లాడిన మనుషుని బతుకు ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే వేరు పరిగెత్తండ్రా, వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షంగా ఉండి మనతో యుద్ధం చేస్తా ఉండడం మన వల్ల కావటం లేదు, మన తోటి కావటం లేదు, మనమే అసలు వాళ్ళ ముందు నిలబడలేదు. పరిగెత్తండి ఇళ్ళకన్నా పోయి ప్రాణాలు కాపాడుకుందామని వెనక్కి మళ్ళితే వెనక కూడా దేవుడు ఉన్నాడు. ముందు యుద్ధం చేసే దేవుడు వెనక కూడా ఉండడా? యుద్ధానికి మనిషి పోతే ఒకవైపు నుంచే పోతాడా? 4 వైపుల నుంచి పోతాడు. తెలివిండవాడైతే, చేయించాలని ఆలోచన ఉండవాడైతే, కట్టుబెట్టడానికి యుద్ధం చేయాలనుకున్నవాడైతే 4 వైపుల నుంచి పోయి శత్రువుని ముట్టడేస్తాడు. మనుషునికే ఇంత ఆలోచన ఉంటే దేవుని ప్రజల మీదకి వచ్చిన ఆయన శత్రువులని నలిపేయాలని ఆలోచన కలిగినప్పుడు దేవుడు ఇంకెంత ఆలోచనతో యుద్ధం చేస్తాడు. ముందేమో యుద్ధం జరుగుతుందని శత్రువులు చూసి పరిగెత్తండి అని వెనక తిరిగే లోపు వెనక కూడా దేవుడు ఉన్నాడు. అంత హృదయాలు నీరైపోయినాయి, శత్రువుల యొక్క గుండెలు కరిగి నీరైపోయినాయి. ఎందుకంటే ఎటు పోవడానికి అవకాశం లేదు. ఉండకాడనే జల సమాధి అయిపోయారు, అంటే ఆ నీళ్ళల్లో మునిగి సచ్చారు. దేవుని ప్రజల యొక్క పౌరుషము పరిశుద్ధుడైనటువంటి మన దేవుడు మనకి చేతకాకపోవచ్చు, మనకి అంత తాహత లేకపోవచ్చు, కానీ మన హృదయంలో మన జీవితాల్లో ఉన్న మన దేవునికి ఆకాశం అంత ఉన్నది. ఆకాశం అంత బలవంతుడు ఆయన. ఆమేన్. ఇంకొక మాట చెప్పాలంటే దేనితో కూడా సమానంగా చేయలేము, అంతటి బలవంతుడు ఆయన. ఆకాశము కాదు, భూమి కాదు, దేనితో కూడా ఆయనని సమానంగా చేసి చూడలేము. అంతటి ఉన్నతుడైన దేవుడు మన పక్షంగా ఉండి రోషాన్ని చూపిస్తా అని చెప్తా ఉన్నాడు. రోషము కలిగిన దేవునిని, రోషము కలిగినటువంటి జీవితాన్ని అనుభవిస్తూ దేవునిలో ఉండాలి. ఆమేన్. ఆయన శత్రువులకు ఆయన ప్రతిదండన చేస్తాడు. అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారివి, ఇశ్రాయేలీయుల పక్షముగా ఐగుప్తీయుల యొక్క బలం అంతటిని కూడా ఎర్ర సముద్రంలో ముంచి వేసినటువంటి పౌరుషము కలిగినటువంటి దేవుడవు. ఈ దినమున తండ్రి, అంతటి ఉగ్రతతో నీ బిడ్డల మీదకి లెగిసినటువంటి ఐగుప్తీయులైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి నీ శత్రువులని నీకు అప్పచెప్తూ ఉండగా అట్టి వారంతటి అహంకారమును, గర్వమును తండ్రి జల సమాధి చేసి శత్రువులను ఏ రీతిగా ఎర్ర సముద్రంలో ముంచి వేస్తున్నావో అదే రీతిగా నీ ప్రజల మీదకి లెగిసినటువంటి నీ శత్రువులను జల సమాధి చేసి వాళ్ళ యొక్క గర్వం అంతటిని కూడా, బలం అంతటిని కూడా తండ్రి
పరిశుద్ధమైన మీ ఆత్మ చేత నశింపచేయమని కృప కలిగిన మీకు ఈ మనవులు ప్రతిష్ఠించి యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.